పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోట వినుత డ్రైవర్ హత్య కేసు ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. ఈ కేసులో సంచలన విషయాలు బయటపెట్టారు చెన్నై పోలీసులు. వినుతతో డ్రైవర్ శ్రీనివాసులు సన్నిహితంగా మెలగడమే హత్యకు కారణమంటున్నారు చెన్నై పోలీసులు. డ్రైవర్తో భార్య సన్నిహిత సంబంధం పెట్టుకోవడం భరించలేక భర్త కోట చంద్రబాబు హత్య చేయించినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2 నెలల క్రితమే డ్రైవర్గా వద్దని శ్రీనివాసులను పంపేశాడు వినుత భర్త చంద్రబాబు. ప్లాన్ చేసి శ్రీనివాసులను కిడ్నాప్ చేయించాడు కోట చంద్రబాబు. మరో 3 సాయంతో డ్రైవర్ను చెన్నైలో చంపించారు దంపతులు. హత్య తర్వాత డ్రైవర్ మృతదేహాన్ని మురుగు కాల్వలో పడేశారు. 8న డ్రైవర్ శ్రీనివాసులను హత్య చేసినట్టు గుర్తించారు పోలీసులు. ఈ రోజు కోట వినుత దంపతులను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ను హత్య చేసింది కోట వినుత దంపతులేనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ విజయమూర్తి. విజయమూర్తి, చెప్పండి. చూస్తున్నాం, ఇద్దరే హత్య చేయించినట్టుగా అనుమానాలు ప్రధానంగా వ్యక్తమవుతున్న పరిస్థితి. పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడం కూడా కొంత ఈ అనుమానాలకి బలం చేకూర్చేలా ఉంది. కేసు వివరాలేంటి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి మూర్తి? బిందు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కోట వినోత తన యొక్క మాజీ డ్రైవర్ గా పనిచేసినటువంటి శ్రీనివాసులు అలియాస్ రాయుడు ఈ రోజు అనుమానాస్పదంగా మృతి చెందడం వెనుక చాలా నిగూఢమైనటువంటి పోలీసుల విచారణలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. హత్యకు దారితీసినటువంటి కారణాలు ఒక అక్రమ సంగమమే ప్రధాన కారణంగా ఉన్నట్లుగా అనుమానం వ్యక్తమవుతోంది. ఏదైతే గత నెల 21వ తారీఖు నాడు యొక్క వినోత డ్రైవర్ గా పనిచేసినటువంటి శ్రీనివాసులు అలియాస్ రాయుడును తొలగిస్తున్నట్లుగా తన యొక్క సమాచారం అంతా కూడా వేరొక వ్యక్తులకు సమాచారం చేరవేస్తున్నాడు అంటూ ఒక పత్రికా ప్రకటన విడుదల చేయటం, ఆ తర్వాత కొద్ది రోజులకే ఇతను హత్య జరగటం అనేది పోలీసుల విచారణలో ప్రధానంగా లోతుగా తమిళనాడు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విషయంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా యొక్క తమిళనాడుకు సంబంధించి 7 Hills పోలీస్ స్టేషన్ పరిధిలో యొక్క కోవం నదిలో అనుమానాస్పద స్థితిలో ఆ యొక్క డెడ్ బాడీని పోలీసులు కనుగొన్నారు. స్థానికంగా 4వ నెంబర్ గేట్ వద్ద ఎంఎస్ నగర్ హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ లో ఒక వెహికల్ లో వచ్చి ఒక శవాన్ని తీసుకొచ్చి నదిలో పడవేయడం, ఈ యొక్క విషయాలన్నీ కూడా పోలీసులు లోతుగా విచారణ చేపట్టడం ద్వారా ఈ యొక్క హత్యకు సంబంధించి ప్రధాన పాత్ర పోషించినటువంటి వినూత భర్త చంద్రబాబుతో పాటు అతనికి సహకరించినటువంటి శివకుమార్, శ్రీకాళహస్తి టౌన్ కి సంబంధించినటువంటి శివకుమార్, ఇటు బుక్క వీధికి చెందినటువంటి దాస్తా సాహెబ్ ప్రస్తుతం వినూతకు డ్రైవర్ గా వ్యవహరిస్తున్నారు. తొలగించినటువంటి డ్రైవర్ ను హత్య చేసిన తర్వాత అతనికి ప్లేస్ లో వచ్చినటువంటి దాస్తా సాహెబ్ అనేటువంటి ఒక డ్రైవర్ ని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. గోపి అంటే యొక్క సింగమాల పట్టంబేడు మండలానికి సంబంధించినటువంటి వ్యక్తిని కూడా అదుపులో తీసుకున్నారు. వినూత కోటాను కూడా అదుపులో తీసుకుని మొత్తం 5 మందిని అరెస్ట్ చేసి పోలీసులు లోతుగా విచారణ చేపడుతున్నారు. పోలీసులు ప్రధానంగా మరొక కొన్ని కీలక అంశాలను కూడా సేకరించినట్టుగా తెలుస్తుంది. గడిచిన కొద్ది రోజులుగా ఈ యొక్క తన భార్యతో కొంత సన్నిహితంగా ఉంటుందనేటువంటి అనుమానం వినూత కోట భర్త చంద్రబాబుకు ఉంది. ఆ నేపథ్యంలోనే అతన్ని డ్రైవర్ గా తొలగించిన తర్వాత అతన్ని ఒక పట్టణంలో ఉన్నటువంటి ఒక గోడను తీసుకువెళ్లి చిత్రహింసలు గురి చేసి అతన్ని హత్య చేసిన తర్వాత తమిళనాడులో చెన్నైలో యొక్క పూర్వం నదిలో పడవేసి ఏమీ తెలియనట్లుగా వచ్చున్నారు. 3 రోజుల క్రితం యొక్క 7 Hills పోలీసులు ఒక అన్నోన్ డెడ్ బాడీని గుర్తించారు. అతని డెడ్ బాడీకి సంబంధించి చేతి మీద జనసేన పార్టీ సింబల్ ఉండటం, వినూత అనేటువంటి పేరు ఉండడంతో స్థానిక పోలీసులు సమాచారం అందించడంతో ఈ యొక్క కేసు ఇన్వెస్టిగేషన్ లో కొన్ని కీలక అంశాలు, కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి రావడంతో పోలీసులు మరింత లోతుగా విచారణ చేపడుతున్నారు. ఓకే విజయమూర్తి, థ్యాంక్ యూ.